సమాచార టీవీ న్యూస్ కి స్వాగతం. విలేకరి పూసా శ్రీను అందించిన సమాచారం మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం పుల్లంగి గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలపై ఆంధ్ర సమాచార టీవీతో పుల్లంగి సర్పంచ్ వీరవల్లి జార్జి బాబు మాట్లాడటం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయం పుల్లంగి గ్రామ పంచాయతీ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన ప్రజలు అనేక అవస్థలు ఇబ్బందులు పడుతున్నారని, అయినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడుతూ సచివాలయానికి వెళ్లిన సచివాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేనందున పూర్తి స్థాయిలో దరఖాస్తులు ప్రభుత్వ అధికారులకు చేరడం లేదని అన్నారు. పుల్లంగి గ్రామ పంచాయతీలో ఉన్న కొన్ని రోడ్లు అసంతృప్తిగా నిర్మించడం వలన కొంతమేరకు రోడ్డుపై ప్రయాణం విషయంలో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, మంత్రి లోకేష్ కుమార్ గారిని ఈ సమస్యలపై స్పందించి పరిష్కరించాలని వారు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ సర్పంచ్ని. నా పేరు వీరవల్లి జార్జి బాబు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మరి ప్రజలందరికీ బాగుగానే అందుతున్నాయి. మరి పెన్షన్ అయితేనేమి, అదేవిధంగా హౌసింగ్లు అయితేనేమి, ఈ విధంగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు బాగానే అందుతున్నాయి. కావున మరి ప్రజలందరూ కూడా మంచి దీని మీద చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యముగా మా యొక్క కొన్ని రోడ్లు మట్టుకు ఆగిపోయి ఉన్నాయి. అవి కూడా చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం గారికి లోకేష్ గారికి మరి పంచాయతీ తరఫున విన్నవించుకోవడం జరుగుతుంది. పుల్లంగి హాస్టల్ దగ్గర నుండి పుల్లంగి వరకు రోడ్డు మరి చాలా బాగులేనటువంటి పరిస్థితి. చాలాసార్లు పెట్టాం కానీ మరి కొంత స్పందన లేదు. ఈ విషయమే కొంచెం తొందరలోనే అది శాంక్షన్ మంజూరు చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా మరి పుల్లంగి పంచాయతీ నుండి సచివాలయానికి 25-30 కిలోమీటర్ల దూరంలో మాకు సచివాలయం అక్కడ కలపడం జరిగింది. ఎందుకంటే అప్పట్లోన మరి జనాభా మరి తగ్గుదల వల్ల అక్కడ కలిపినందువల్ల ఏదైనా సమస్య ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చేసుకోవడము చాలా ఇబ్బందికరంగా అవుతుంది. మేము వెళ్ళినప్పుడు అక్కడ సంబంధిత అధికారులు ఉండకపోవడం, అదేవిధంగా కరెంటు లేకపోవడం, నెట్ పనిచేయకపోవడం, ఈ విధంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి సచివాలయాన్ని మా గ్రామంలోనే పుల్లంగి పంచాయతీలోనే ఏర్పాటు చేయాలని మరి విన్నవించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి మా యొక్క కావున తెలియపరిచినటువంటి సమస్యలు మరి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మరి స్పందించి ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించవలసిందిగా తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ఆంధ్ర సమాచార్ మరి టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.